దాని మీద పెట్టుకుని కూర్చుందాం. జై శ్రీ మాతాజీ. రెండు చేతులు పరమ పూజ్య శ్రీ మాతాజీ వైపు తెరిచి జస్ట్ నిర్విచారితలో ఎస్టాబ్లిష్ మనం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇవాళ వసంత పంచమి. భూమండలం మీద సరస్వతి ఎనర్జీ ఆవిర్భవించిన రోజు. దాన్ని అనుభవించే స్థితి మనకి అమ్మ ఇవ్వాలని మనం ప్రార్థిద్దాం. అమ్మనే చూస్తూ, అమ్మ ముఖారవిందాన్ని, పౌర్ణమి చంద్రుడు లాంటి ముఖాన్ని చూస్తూ రెండు చేతుల మీద అమ్మ ప్రేమని అనుభవిద్దాం. నమో నిర్మలాయే, 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 నమో निर्मलायే. महामंत्र है ये, जपा कर, जपा कर, नमो निर्मलाये, नमो निर्मलाये, नमो निर्मलाये, नमो निर्मलाये, नमो निर्मलाये, नमो निर्मलाये. महामंत्र है ये, महामंत्र है ये,
जपा कर, जपा कर। नमो निर्मलाय, नमो निर्मलाय। महामंत्र है ये, जपा कर, जपा कर। नमो निर्मलाय, नमो निर्मलाय। అమ్మ నామ జపంతో ఉత్పన్నమైన ఈ చైతన్యం, ఈ ప్రేమ అమ్మ వైపు నుంచి మన వైపు ప్రవహిస్తున్న దాంట్లోనే మునిగి తేల్దాం. ఇదే చైతన్యాన్ని ఉపయోగించుకుంటూ మనలో ఉన్న కుండలిని మాతని జాగృతపరిచి బంధన్ వేసుకుందాం. చైతన్యం యొక్క ప్రవాహంలో ఏం తేడా వచ్చిందో మన చిత్తాన్ని సహస్రారం పై నుంచి గమనిద్దాం. రెండు చేతులలో ప్రవాహం తీవ్రమైందా లేదా గమనిద్దాం. ఏది అయితే, ఏది ఇస్తే ఆ తల్లి అది స్వీకరిద్దాం. నో రియాక్షన్స్. అమ్మని మహామంత్రాస్తో స్తుతిద్దాం. ఓం त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुंडलिनी साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः। ओम
त्वमेव साक्षात् श्रीकल्की साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्रीकल्की साक्षात् श्रीं सहस्राय स्वामिनी मोक्षप्रदायिनी माता जी श्री निर्मला देव्यै नमो नमः। श्री गणेश मंत्र। ॐ त्वमेव साक्षात् श्री गणेश साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः। మహామంత్రాస్తో అమ్మని స్తుతించాక చైతన్యంలో వచ్చిన మార్పుల్ని గమనిద్దాం. రెండు చేతుల మీద ప్రవాహం ఎలా ఉందో గమనిద్దాం. మాత్రం గమనిద్దాం. కుడి చేతిని సహస్రారానికి 2 ఇంచులు పైకి పెట్టి అక్కడ అనుభూతి ఎలా ఉందో గమనిద్దాం. అక్కడ బాగా అనుభూతి చెందాక మెల్లిగా చేతిని ఇంకా పైకి తీసుకెళ్దాం. మెల్లిగా పైకి తీసుకెళ్తూ ఎక్కడ దాకా మన కుండలిని మాత వెళ్తుందో, ఎక్కడ దాకా ఈ చైతన్యాన్ని మనం అనుభవించగలుగుతున్నామో అక్కడి దాకా చేతిని తీసుకెళ్దాం. అక్కడ స్థిరపరిచి ఈ ఆనందాన్ని అనుభవిద్దాం. ఎంజాయ్ చేద్దాం. చాలా పైదాకా వెళ్తోందమ్మ చూడండి. ఇప్పుడు మెల్లిగా కుడి చేతిని కింద పెట్టేసి ఒళ్ళో పెట్టుకుని ఎడం చేత్తో ఇదే ప్రక్రియని మనం రిపీట్ చేద్దాం. సహస్రారానికి 2 ఇంచెస్ పైన అరిచేతిని పెట్టి చైతన్యాన్ని అనుభవిద్దాం.
అబ్జర్వ్ చేయాలి. అక్కడ బాగా అనుభూతి చెందాక చేతిని పైకి మెల్లిమెల్లిగా పైకి తీసుకెళ్దాం. ఎక్కడి దాకా మనం ఆ తల్లి చైతన్యాన్ని అనుభవిస్తున్నామో అక్కడి దాకా తీసుకెళ్లొచ్చు. అక్కడ అనుభూతి చెందాక ఈ చేతిని కూడా ఒళ్ళో పెట్టుకుని చిత్తాన్ని ఆ పైనే నిలుపుదాం. ఎక్కడ దాకా అయితే మన కుండలిని మాత వెళ్ళిందో అక్కడ చిత్తాన్ని నిలుపుదాం. ఇదే స్థితిలో కొంతసేపు మనం ఎస్టాబ్లిష్ చేసుకుందాం. ఇప్పుడు చిత్తాన్ని ఆ పైన ఎక్కడైతే నిలిపామో అక్కడి నుంచి బ్రహ్మరంధ్రం దగ్గరికి తెద్దాము. బ్రహ్మరంధ్రం నుంచి లోపలికి సుషుమ్నా మార్గంలో కిందికి వెళ్తూ మూలాధారంలో శ్రీ గణేశుడు కూర్చునున్నాడే ఆయన పాదాల దగ్గరికి తెద్దాం. ఆయన పాదాలకి నమస్కరించి ఆయనకి మానస పూజ చేసుకుందాం. ఆయన్ని సంతోషపరుచుకుంటే తల్లి తానంతట తానే ఆనందంలోకి వచ్చేస్తుంది. అమ్మని సంతోషింపచేయాలంటే గణేశాన్ని సంతోషింపజేస్తే చాలు. రెండు చేతులు కావాలంటే భూమాత మీద పెట్టుకోవచ్చు, లేకపోతే ఒళ్ళోనే పెట్టుకోవచ్చు. ఇప్పుడు గణేశుడిని మానస పూజతో సంతోషింపజేద్దాం. ధ్యానించుకుందాం. ఓ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. నానారత్న విచిత్రకం రమణికం సింహాసనం కల్పితం. స్నానం జాహ్నవివారిణా గణపతే పీతాంబరం గృహ్యతాం. కంఠే మౌక్తికమాలికా శృతియుగే
द्वे धारिते कुण्डले नानारत्नविराजितो रविविभायुक्तः किरीटः शिरे। గణేశుడికి ఇవన్నీ చేస్తున్నట్టుగా భావించుకోండి. భాలే చచ్చితకేశరం మృగమదా మోదాంకితం చందనం నానావృక్షసముద్గతం సుకుసుమం మందారదూర్వాశమీ గుగ్గుల్లోద్ధవధూపకం విరచితం దీపం త్వదగ్రే స్థితం స్వీకృతతే గణేశభక్ష్యం జంబూఫలం దక్షిణా సాష్టాంగం ప్రణతోస్మి తే మమ కృతా పూజా గృహాణ ప్రభో మే కామః సతతం తవార్చన విధౌ బుద్ధిస్తవాలింగనే స్వేచ్ఛాతే ముఖదర్శనే గణపతే భక్తిస్తు పాదాంబుజే ప్రసీద మమ పూజనే గణపతే మమ వాంఛా తవ దర్శనే మాతా గణేశశ్చ పితా గణేశో భ్రాతా గణేశశ్చ సఖా గణేశః విద్యా గణేశో ద్రవిణం గణేశः స్వామీ గణేశः శరణం గణేశः ఇతో గణేశः పరతో గణేశः యతో యతో యామి తతో గణేశः గణేశదేవాద పరం న కించిత్ తస్మాద్ గణేశం శరణం ప్రపద్యే తస్మాద్ గణేశం శరణం ప్రపద్యే శరణం ప్రపద్యే శరణం ప్రపద్యే. ఇతి శ్రీ గణేశ మానస పూజా స్తోత్రం. శ్రీ జగదంబా పణమస్తు. శ్రీ గణేశ మాకు పూర్తి సమతుల్య స్థితినివ్వు నాయనా. మా ఇడా పింగుళా నాడుల్లో ఏదైనా దోష బాధలుంటే వాటిని భూమిగతం చేయి నాయనా. మేము పూర్తి సమతుల్య స్థితిలో అమ్మ సరస్వతి స్వరూపాన్ని స్తుతి చేసుకుని అర్చించుకుందామని భావించాం తండ్రి. ప్రసీదము. చిత్తం పూర్తిగా వినాయకుడి మీదే పెట్టుకుని
ధ్యానం చేద్దాం. చిత్తాన్ని నెమ్మదిగా మూలాధారాన్ని స్వాధిష్టానానికి, మణిపూరానికి ఒక్కసారి 2 సార్లు గాని 3 సార్లు గాని భవసాగరంలో తిప్పడం. లోపల ఇన్సైడ్ భవసాగర రొటేట్ చేసి, తర్వాత హృదయం, హార్ట్ చక్ర, తర్వాత విశుద్ధి చక్ర, ఆజ్ఞా చక్ర, సహస్రారం. అమ్మ పాదాలను సహస్రారంలో స్థాపించుకొని మనందరం శుద్ధ ఆత్మస్థితిలో, స్వరూపంలో అమ్మ చుట్టూ కూర్చున్నాం. వీఆర్ జస్ట్ బండిల్ ఆఫ్ ఎనర్జీస్. మన ఉత్త చైతన్య స్వరూపులం, ఆత్మస్వరూపులం. ఈ స్వరూపంలో అమ్మ పాదాల చుట్టూ కూర్చుందాం మనందరం. కూర్చుని అమ్మకి శ్రీ జ్ఞాన సరస్వతి భక్తిధార స్తోత్రంతో అర్చన చేద్దాం. అమ్మ పాదాలకి కుంకుమ పుష్పాలు, ఎవరికి ఏది ఇష్టత ఉంటే, ప్రీతి ఉంటే దాంతో పూజ చేసుకుందాం. మన కాళ్ళ కింద కాళ్ళ భాగాలని శక్తి కూటం అంటారు. మిడిల్ బాడీ మొదలయ్యే చోటు, అక్కడి నుంచి మొదలుపెట్టి కంఠం దాకా కామరాజ కూటం అంటారు. ఇక్కడ మన కామాలు, మన కోరికలన్నీ తీరుతాయి మానవ శరీరంలో. కంఠం నుంచి పై భాగాన్ని వాగ్భవ కూటం అంటారు. కింద కాళ్ళ భాగం మహాకాళిది, మధ్య భాగం మహాలక్ష్మిది, కంఠం నుంచి పై భాగం మహాసరస్వతిది. ఇక్కడ వాగ్భవ అంటే మనం మాట్లాడడం, స్తుతి చేయడం ఇవన్నీ సంభవిస్తాయి. మన జ్ఞానాన్ని వ్యక్తపరచడానికి మన నాలిక, నోరు ఉపయోగపడతాయి. కాబట్టి దీన్ని వాగ్భవ కూటం అంటారు. అందుకని అమ్మని మహాసరస్వతి స్వరూపంలో సహస్రారంలో నిలిపి ఈ స్తుతి చేద్దాం. నమస్కార విహిత శరణం సుఖప్రదం ఓంకార పూరిత నామార్చనం శుభప్రదం పురస్కార సహిత దర్శనం ఫలప్రదం సహస్రార క్షేత్ర దేవీం
भज सरस्वती माता पंचामृताभिषेकम् कामितफलदायकम् नैवेद्यनिवेदनम् सकलार्थसाधकम् नीराजनदर्शनम् निश्चलभक्तिकारकम् सहस्रारक्षेत्रदेवीम् भज सरस्वती माता तव पादाब्जस्पर्शनम् पापहरणम् तव कटाक्षवीक्षणम् रोगनिवारणम् तव मन्त्राक्षितलक्षणम् शुभकरणम् सहस्रारक्षेत्रदेवीम् भज सरस्वती माता नमोऽस्तु वेदव्यासनिर्मितप्रतिष्ठितायै नमोऽस्तु महालक्ष्मी महाकाली समेतायै नमोऽस्तु अष्टतीर्थजलमहिमान्वितायै नमोऽस्तु सहस्रारक्षेत्रविलसितायै नमोऽस्तु गोदावरी तटनिवासिन्यै नमोऽस्तु कृपाकटाक्षस्वरूपायै नमोऽस्तु स्मृतिमन्त्रप्रसन्नायै नमोऽस्तु सहस्रारक्षेत्रविलसितायै नमोऽस्तु मनोहर पुष्पालङ्कृतायै नमोऽस्तु ज्ञानमूलाय ज्ञानगम्यायै नमोऽस्तु गुरुभक्तिरहस्य प्रकटितायै नमोऽस्तु सहस्रारक्षेत्रविलसितायै నమో ఇప్పుడే వెళ్ళిపోయింది సెషన్. హలో నమోऽस्तु मण्डलदीक्षाभिक्षप्रदातायै नमोऽस्तु महामन्त्रतन्त्रप्रवीणायै नमोऽस्तु सहस्रारचक्रनिलयायै नमोऽस्तु सहस्रारक्षेत्रविलसितायै नमोऽस्तु सर्वपापसम्प्रोक्षकायै नमोऽस्तु योगिनीगणसंसेवितायै नमोऽस्तु सकलकल्याणशुभदायै नमोऽस्तु सहस्रारक्षेत्रविलसितायै
సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇదే స్థితిలో ధ్యానంలో కూర్చుందాం. ఈ బ్రహ్మాండీయ మౌనమే ఆదిశక్తి. మనం కూడా ఆ మౌనంలోనే లీనం అవుదాం.
సుధాధారా సారై చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరభిరసాయమహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి సుధాధారా సారై చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరభిరసాంనాయమహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి సుధాధారా సారై చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరభిరసాంనాయమహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభ మధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి. శ్రీమాతాజీ, మీ పాదాల నుంచి కురుస్తున్న అమృతధారల్లో ఈ ప్రపంచాన్ని, అంటే మా శరీరంలో ఉన్న 72,000 నాడులని పూర్తిగా తడిపివేయి తల్లి. మాకు సరస్వతి కటాక్షం కావాలమ్మా. శుద్ధ విద్య, నిర్మల సహజ విద్య కావాలమ్మా. ప్రసాదించు తల్లి.
ఇదే స్థితిలో మనం అమ్మకి హారతి ఇద్దాము. ఎవరో ఒకళ్ళు హారతి తీసుకోండి, అందరం హారతి ఇద్దాం. చిన్న హారతి అయినా పర్వాలేదు, సహజలో మనం పాడే హారతి అయినా పర్వాలేదు. నేను పాడనా అండి? తప్పకుండా తప్పకుండా. ఒక్క నిమిషం అందరికి టైం ఇద్దాము, ప్రిపరేషన్ చేసుకుంటారేమో. అలాగే. జై ఆ తర్వాత శ్రీమాత. మీరు కొంచెం జై శ్రీ మాతాజీ. పాడండి అమ్మా. పరిపాలింపమే భారతి, సరిసాటి నీకెవ్వారే క్షితి. పరిపాలింపమే భారతి, సరిసాటి నీకెవ్వారే క్షితి. పరిపాలింపమే భారతి, మరి నా మనవి చేకొనవే, మరి నా మనవి చేకొనవే. మరువాకే మనసుంచి మము పరిపాలింపమే భారతి, సరిసాటి నీకెవ్వారే క్షితి. పరిపాలింపమే భారతి. వేణిలోచని గీర్వాణి, వేణిలోచని గీర్వాణి, వీణా పుస్తక పాణి వాణి. పరిపాలింపమే భారతి, సరిసాటి నీకెవ్వారే క్షితి. పరిపాలింపమే భారతి. పన్నగవేణి పూబోణి, పన్నగవేణి పూబోణి, మమ్ముల బ్రోహుము మాత ప్రీతిగా. పరిపాలింపవే భారతి, సరిసాటి నీకెవ్వారే క్షితి. పరిపాలింపవే భారతి. साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः. जय श्री माताजी. శ్రీ మాతాజీ, మీ హారతి తర్వాత మీరు మీ గణాలు ప్రసాదిస్తున్న ఈ చైతన్యాన్ని మేము పూర్తిగా అబ్జార్బ్ చేయగలిగే క్షమత మాకు ఇవ్వు తల్లి. అబిలిటీ ఇవ్వమ్మా. Thank you, Sri Mataji, for giving us
సచ్ జాయ్. అమ్మకి ధన్యవాదాలు చెప్పుకుందాం, ఇంత ఆనందాన్ని, నిరానందని మనకి ప్రసాదించినందుకు. అందరికీ జై శ్రీ మాతాజీ. నిర్మల్ రాత్రి.